ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరు వారి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వైద్య శిబిరం ద్వారా సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణను తోడ్పడడం మా ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య ప్రముఖులు గౌరవపూర్వకంగా పరిచయం చేస్తున్నాం. మొదటిగా ముఖ్య అతిథి శ్రీ పిఎస్ శ్రీనివాసన్ సార్ గారు, గౌరవ ఎమ్మెల్యే వేపనహల్లి నియోజకవర్గం. తర్వాత గౌరవ అతిథులు శ్రీ ఎం కృష్ణన్ సార్ గారు, డిసి అండ్ చైర్మన్ ఆఫ్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. శ్రీమతి పద్మావతి కృష్ణ గారు, డైరెక్టర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. మీ అందరి రాకతో ఈ కార్యక్రమం మరింత శుభమయమైంది. మా అందరికీ మీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మా గౌరవనీయ డైరెక్టర్ శ్రీమతి పద్మావతి కృష్ణన్ గారు, వారందరికీ మన అందరి పరంగా ఘనమైన చప్పట్లతో మన అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ మొట్టమొదటి నమస్కారాలు తెలియచుకుంటూ, అందరూ ಬಾಗುಂಡಾರಾ? ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ಸು ಅವರೊಂದಿಗೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ನರ್ಸ್ಗಳು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಮ್ಮ. ಮೊದಲು ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರೇ. ಎಲ್ರಿಗೂ ಆರೋಗ್ಯ ಕಾಪಾಡಿ ಎಷ್ಟೋ ಜನ ಪ್ರಾಣಗಳನ್ನ ಕಾಪಾಡುವಂಥ ಒಂದು ಕರ್ತವ್ಯದ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯಾದ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥವ್ರು ನೀವು. ಇವತ್ತು మన ప్రాంతంలో ఉండి ఆ కాలంలో చదువు అంటే చాలా కష్టం. అలాంటి కాలంలో కష్టపడి చదివి ఒక ఉన్నతమైన అంటే ఇప్పుడు గ్రామంలో ప్రెసిడెంటు, కౌన్సిలరు, చైర్మను అదే రీతిగా కష్టపడి కొన్ని సమయంలో ఒక పొజిషన్కి వచ్చేది ఈజీగా ఉంటుంది. కానీ చదువు అనేది అది ఈజీగా దొరికేదు. ఇట్లాంటి ప్రాంతంలో పుట్టి కష్టపడి చదివి ఐఏఎస్గా ఉండి ఆయన అక్కడే ఉండిండవచ్చు. కానీ మనం చదువు మన గ్రామంలో, మన చుట్టుముట్టి గ్రామాల ఇచ్చి అక్కడ మంచి పేద చిన్నవాళ్ళని మంచి ఉద్యోగాలకి పంపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఇక్కడ 4-5 కార్యక్రమాలకు వచ్చినాను. ఈ 10 కాదు, 4-5 కార్యక్రమాలకు వచ్చినాను. మన ఎన్టీఆర్ కృష్ణ చైర్మన్ సార్ గారు రియలీ దానికే మీకు వచ్చిన తక్షణమే నమస్కారం చేపించుకొని, దేవుడు మీకు ఆరోగ్యం బాగా ఇచ్చినాల. ఫస్ట్ ఆరోగ్యం ఇచ్చి మా ప్రాంతంలో ఇంకా అభివృద్ధికిను ఇలాగే ఇప్పుడు ఆ పిల్లలపైన అభివృద్ధికి స్కూల్కి చదువుకి ఏం కావాలో చేసి అట్లే ఉండిపోవచ్చు. అలాగే వాళ్ళతో ఎప్పుడూనో ఇంట్లో ఉండేవాళ్ళు ఆ పని చేయాలంటే వాళ్ళు బ్యాక్ బోన్గా ఉండేది ఫ్యామిలీలో ఉండేవాళ్ళే. వాళ్ళు దానికి హెల్ప్ చేస్తే మాత్రమే యాదే ఒక మంచి పని, మంచి కార్యక్రమం ఖండితంగా చేసేకైంది. వాళ్ళ సపోర్ట్ లేదంటే ఏమి చేసేకైంది. నాకు తెలిసిండే విషయం. లేదంటే మా అమ్మోళ్ళను అంతే, సార్కి అంత తోడుగా ఉండి ఇంట్లో మంచి ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా తోడుగా వచ్చిండే మన సీనియర్ వాళ్ళ స్నేహితులు అనేది ఇప్పటివరకు తెలియదు నాకు. ఎన్నో టైంలో వసూర్లో సీనియర్ జర్నలిస్ట్ ఎవరంటే వీళ్ళే, మరి ఎవరు లేదు. వీళ్ళు 3 జనరేషన్ లీడర్లు చూసిండారు. ఒక జనరేషన్ కాదు, 3 జనరేషన్. మా తాత కాలంలో లీడర్లు, నెక్స్ట్ లీడర్లు ఇప్పుడు మమ్మల్ని చూస్తూ ఉంటారు. మీకు ఆరోగ్యం బాగా దేవుడు ఇచ్చిండనా. మాకు ఎన్నో టైంలో మంచి బుద్ధి చెప్పిండారు, ఇలా ఉండాలా. నేను కష్టపడి పెరిగినాడు, చాలా కష్టపడి వచ్చినాడు. మనం ఒక ప్రాంతంలో తలెవరు అవుతానో, కౌన్సిలర్ అవుతానో అట్లాంటి ఐడియా కూడా నాకు పెద్దగా ఉండలేదు. కానీ మన ప్రాంతంలో మన అభివృద్ధికి, మన గ్రామ అభివృద్ధికి ఏమైనా చేయాలా అనే ఉద్దేశం మాత్రం నా దగ్గర ఉండే. దానికోసము అప్పుడే
26-27 ఏళ్ళ ముందరనే పెద్దల్ని లీడర్ని కలిసి మన గ్రామాలకు అభివృద్ధి కావాలా. కలెక్టర్ కృష్ణగిరిలో కాదు, ఫస్ట్ మనకి ధర్మపురి కలెక్టర్ ఆఫీస్ ఉండే 2001లోనే కలెక్టర్ ఆఫీస్ పోతున్నాం. మా గ్రామానికి ఇట్లా అంత సౌకర్యాలు కావాల్సి పడింది, మీరు చేసేయాలని మన కలెక్టర్ సార్ గారిని అడిగి వాళ్ళ దగ్గర కోరికలు పెట్టుకొని అట్లే పెరిగి వచ్చినవాడుదా ఈ శ్రీనివాసు. అట్లే నా తోడుగా వచ్చిండే మన కృష్ణమూర్తి అన్న కానీ, మన కృష్ణమూర్తి, మన లోకేష్, మన వెంకటరమణ, మహేష్, బుజ్జి, రఘురమణ, మన సిన్నన్న, అబ్బాయి అన్న, మన లక్ష్మీపతి, మన ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండే వాళ్ళను కానీ, ఆక్స్ఫోర్డ్ కాలేజీని ఇంకా వచ్చిండే డాక్టర్స్లు, నర్సులకి అందరికీను మరియు ఒకసారి నమస్కారం తెలిపించుకుంటూ, యాదే ఒక పని కానీ మన శ్రద్ధగా చేయాలి. నాకు తెలిసిండేది ఇంతే. ఇప్పుడు డాక్టర్ పని అంటే అంత ఈజీ కాదు, మనం చెప్తాం దూరం తెలుసుకొని. ఇప్పుడు దేవునికి నెక్స్ట్ ప్రాణాలు కాపాడేది వాళ్ళే, దేవునికి నెక్స్ట్ ప్రాణాలు కాపాడేది డాక్టర్స్, అవునా లేదా? ఆ చదివి దానికి గౌనంగా ఉండి వాళ్ళు యా టైంలో నిద్రపోతారు, యా టైంలో డ్యూటీ షిఫ్ట్ అనేది కూడా తెలియదు. అలాంటి ఒక ప్రాణాలు కాపాడే ఒక చదువును చదివి ఇప్పుడు ఆక్స్ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్ని ఇంకా ఇక్కడ వచ్చిండారు. మా సార్ ఇంకొక ప్రయత్నం, మనం చదివిస్తే మాత్రం చాలదు, వాళ్ళు హెల్తీగా ఉండాలా, ఈ గ్రామ ప్రాంతంలో సరియైన పుష్టిమైన ఆహారాల్ని వాళ్ళు తీసుకొనాలా, దానికి బిడ్డలా ఉండే ఏమంతా కొరతలు ఉండవు అంతా కనిపెట్టి వాళ్ళను మంచి ఆరోగ్యంగా మా ప్రాంతంలో ఉండే బిడ్డలు బాగుండాలా, అక్కచెల్లెలు, మా గ్రామంలో ఉండే పెద్దలు, మా సహోదరులు అందరూ బాగుండాలనే దానికోసం ఈ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండేది కాకుండా ప్రతి ఏడాదినో మేము చేస్తాము అని చెప్పిండారు. ఆ పెద్ద మనసు అందరికీ వచ్చేదో అలాంటి వాళ్ళను మన సీనియర్ మన రామచంద్రప్పనలో వాళ్ళు మాదిరినో జనాలు వ్యక్తులు ఉంటే ఆ ప్రాంతంలో మంచి బుద్ధి సలగా చెప్పేది కాకుండా ఇట్లాంటి మంచి విషయాల్లో ఖండితంగా చేస్తారు. ఆ చేసేదానికి వాళ్ళకి దేవుడు అన్ని రీతిలైన ఆరోగ్యము అన్ని రీతిగా వాళ్ళకి సౌకర్యాలు చిక్కినట్ల దేవుడు ఆశీర్వాదం చేయని దీన్ని కలుసుకోండేవారు మీరు అందరూ దీన్ని చక్కగా ఉపయోగించకుండా అని చెప్పుకుంటూ, అదే రీతిగా ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళని మనము చూస్తాము. దూరంగా ఉండేదాన్ని పెద్దలు చెప్పిండారు, దూరంగా ఉండే కొండ నున్నుగా తెలుస్తున్నారు, అక్కడ పోతేనే అది కరడుముడు. అంటే ఓసూరులోనో లేదా వేపనపల్లినో సూళీలోనో మంచి స్కూల్లోనే ఉండేది అని చెప్పొచ్చు అంతే. కానీ ఆడ పోతేదా బిడ్డలు చదివేటప్పుడుదా ఏమి ఎట్లా అనేది అందరికీ తెలుస్తుంది. మనమును మన ప్రాంతంలో ఉండే స్కూల్ని ఎక్కువగా ఇక్కడ ఉండేవాళ్ళు మంచి టీచర్స్లు ఉండారు, మంచి చదువు నేర్పిస్తుండారని అందరూ చెప్తుండారు. ఇక్కడ చదువుతూ ఉండేవాళ్ళు బిడ్డల్ని అదే రీతిగా ఇంకా ఉండేవాళ్ళని ఇక్కడ మన స్కూల్లో అడ్మిషన్ ఎక్కువ ఇప్పించి మనం ఇక్కడ పెంచితే వాళ్ళకి ఇంకా మన గ్రామానికి ఎక్కువ సౌకర్యాలు సదుపాయాలు చేసే వాళ్ళకి మనసు కలుగుతుంది అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా అన్నోళ్ళు వాళ్ళకినో ప్రతి ఒక్కరికినో నా ధన్యవాదాలు చెప్పుకుంటూ 2 మాటలు ముగిసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. అవర్ బిలవర్డ్ అండ్ ది యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ తమిళనాడు అసెంబ్లీ మిస్టర్ శ్రీనివాస్ మాకందరికీ చాలా గర్వంగా ఉంది. ఏమంటే మన కాన్స్టిట్యుయెన్సీలో యంగెస్ట్ ఎమ్మెల్యే, అది ఫస్ట్ టైం గెలవాలంటే మేము మొదటే లాస్ట్ ఒక 3 to 4 months నుంచే ప్లాన్ చేసాము. ఆయన డెఫినెట్గా ఈసారి ఎమ్మెల్యే గెలిచి వస్తారు. ఎందుకంటే ఈయన అపోనెంట్ ఓల్డెస్ట్ మ్యాన్, ఈయన యంగెస్ట్ మ్యాన్. సో ఓల్డెస్ట్ మ్యాన్ని ఓడించేది చాలా ధర్మము. తర్వాత మీకు తెలుసు రాజకీయాలు ఇక్కడంతా మునిచంద్రప్ప అని, బేరికి ఇది అని అది అని చాలా ఎక్స్ప్లాయిటేషన్స్ చాలా జరిగినాయి. సో మేము ఈ విలేజ్లో పుట్టి అప్ టు 8th standard ఇక్కడే మన ఈ ఊర్లో ఇదేది. అప్పటికీ కూడాను ఈ ఊరికి హై స్కూల్ లేదు. మేము 6th standard వరకు చదువుకున్నాము, హై స్కూల్ లేదు. నేను బెంగళూరులో చదివి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అవుతాను. అప్పుడు వచ్చి లీవ్ వేసి 15 days వచ్చి
మా 2 acres ల్యాండ్ మనోళ్ళు మన పెద్దబ్బయ్యాన్ని ఇప్పించి తర్వాత సేలంకి వెళ్ళి బుక్కసారం హై స్కూల్ ఓపెన్ చేయించినాం. తర్వాత నేను కలెక్టర్గా సెలెక్ట్ అయిపోయినాను. అంటే నేను ఇప్పుడు అందరి మాదిరి నేను కూడా చదివేసి మంచి జాబ్ ఉన్నింది, సర్వీస్లో వెళ్ళిపోయాము. కలెక్టర్గా బీదర్, గుల్బర్గా, రాయచూర్ అంతా వెళ్ళాము. తిరిగి ఇక్కడ వచ్చి చేయాలని లేదు. కానీ మాకు ఇది కలిగినంత ఉదనపల్లికి వెళ్ళి హై స్కూల్ అప్ టు 10th grade చదివినాము. సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో అయినాము. కానీ నాకు ఫ్రమ్ డే 1 ఫస్ట్ డే నుంచి తృష్ణ అంటారు కదా, నాకు ఒక ఫైటింగ్ నేను కలెక్టర్ కావాలి, నేను ప్రజలు సేవలు చేయాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంది కదా, మాకు హెల్ప్ చేయాలి, మన పూర్ పీపుల్కి మన పేద సాధులంతా చూసుకోవాలి, మన చేతిలో ఎంతైతే ఎంత చూసుకోవాలి, చేసుకోవాలి, అన్నీ చేసి ఎప్పుడు గంగావతిలో ఉంటే కూడాను ఎప్పుడు 3 months ఒకసారి వచ్చేవాడిని. హుసూర్లో ఒక ఇల్లు కూడా కట్టుకున్నాము. కట్టేసి అంత చూసేవాళ్ళు లేరు. సో తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ అని తెలుగు సినిమా యాక్టర్, హీరో, మీకు తెలుసు బాగా. ఆయన వచ్చి ఫౌండేషన్ వేశారు, ఓపెనింగ్ చేశారు. చేస్తే శ్రీమంతుడు అని తెలుగు సినిమా చూసారా? మహేష్ బాబు ఫ్యాన్ మేము, ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయన మహేష్ బాబు విలేజ్కి ఆయన ఓన్ సొంతం నేటివ్ ప్లేస్కి పోయి ఇక్కడ సర్వీస్ చేసి నువ్వు రావాలని. సో మా డాటర్ అమెరికాలో చదువుతుండింది, ఇక్కడ చదివేసిపోయి అమెరికా నుంచి తర్వాత తనకి అనారోగ్యం మీద ప్రాబ్లం అయితే చెప్పింది, పూర్ పీపుల్ మీరు ఎక్కడ విలేజ్లో పుట్టారో అక్కడ మీరు సర్వీస్ చేయాలి, చారిటీ సర్వీస్ అంటారు, పేద సాధులకు అంతా చేయండి. అప్పుడు వచ్చిన తర్వాత ఈ స్కూల్ నేను బెంగళూరు నుంచి మార్నింగ్ 5:30కి లేచి 6:30కి అంతా ఇక్కడ వచ్చి కూర్చొని 6 monthsలో ఆ స్కూల్ బిల్డింగ్ అంతా కట్టించి 6-7 monthsలో ఓపెనింగ్ చేసి వీడియో పంపించాను ఆమెకి. అప్పటి వరకు ఆమె సాటిస్ఫాక్షన్ లేదు. అంత కమిట్మెంట్ మనం చేస్తే ఇప్పుడు మన యంగెస్ట్ ఎమ్మెల్యే ఉన్నారు, అదే చెప్తున్నాను, నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు ఎమ్మెల్యే, మినిస్టరు, ఇంకా పెద్ద పొజిషన్ కావాలంటే ఇప్పుడు ప్రజలంతా మీకు ఎన్నో ఆశలు పడి మీ పైన ఓటేసినారు. వాళ్ళ ఆశల్ని నిరాశ చేయొద్దండి. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా అయినారు, వితిన్ 9 months మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎలా అయినారు తెలుసు కదా మీకు. 2 rupees kg రైస్ అని ఇదని అదే. నేను అడిక్షన్ను, పేదలంటే అడిక్షన్ను. సో యాటిట్యూడ్ ఉన్నామంటే భగవంతుడు అన్నీ మనకు సాయం చేస్తాడు, అన్నీ వస్తుంది. మన కృష్ణమూర్తి కావచ్చు, వీళ్ళు అంతా కూర్చున్నారు పెద్ద అందరూ, వెంకటస్వామి, వీళ్ళంతా మాకు చేయూతలు ఇచ్చి బాగా అంతా ఎంకరేజ్మెంట్ చేసి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఒకటి సరిపోయింది, 300-400 ఉన్నారు. కాలేజ్ సాటర్డే లాస్ట్ ఇయర్ ఈ బిల్డింగ్ కట్టించినాం. ఇప్పుడు ఎంత 600-700 స్టూడెంట్స్ ఉన్నారు. అదే నేను పాతకోట ఎన్నిసార్లు మా వాళ్ళంతా పంపించినాను. ఫస్ట్ పాతకోటలు మొత్తం బస్సే పిలుచుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేయండి. అదేమో మా అదృష్టం, మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే వస్తారేమో అనుకున్నాము, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నారు. సో మాది ఏంటంటే ఇప్పుడు అన్ని హుసూర్లో హుసూర్ ఏరియాలో ఒక 147 schools ఉన్నాయి. 147 school మాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మన రామచంద్ర. ఈనాడు పేపర్లో ఏమి పబ్లిసిటీ కావాలా, ఏమి హెల్ప్ కావాలా అన్ని సహాయాలు చేసేవాళ్ళు మా క్లాస్మేట్. సో మీరంతా శ్రేయోభిలాషులు ఇది ఉండేటప్పుడు మనం ఎందుకు ఇంకా ముందుకు చేయకూడదు? కానీ మన స్కూల్ ఫీజు మినిమం అంతా 5,000, 10,000, మ్యాక్సిమం 10th grade అయితే 50,000. 11th, 12th పెట్టినాము వీళ్ళకంతాను. వేరే స్కూల్స్ ఎక్కడ చూసినా అన్నిటికన్నా తక్కువ పెట్టి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే. ఇప్పుడు నేను ఇక్కడ విలేజ్లో చదివి IAS వరకు నేను పోయినానంటే కారణం ఒకటి ఫెసిలిటీస్ ఇవ్వాల. మేమంతా కబ్బన్ పార్క్లో చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో తెలుసు కదా మీకు, చాలా వేడి. అక్కడ పబ్లిక్ లైబ్రరీలో పోయి చదువుకున్నాం. మనం ఎక్కడ ఎంత రిచ్ అయినా అక్కడ బెంగళూరులో కష్టపడి చదవాలి కదా, డైలీ 16 to 18 hours చదివేవాడిని. అందుకోసం ఇప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. CBSE ఉంది, కోచింగ్ ఉంది. ఈ కోచింగ్ ఇది ఉంటే మీరు మన ఒక్కొక్క ఇంట్లో ఒక IAS, ఒక IPS, ఒక KAS, తమిళనాడు సర్వీసో ఏదో ఒకటి చేసుకోవచ్చు కష్టపడితే. కానీ పేరెంట్స్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక స్టూడెంటు ఆల్రౌండ్ సక్సెస్ కావాలంటే టీచర్సు 25%, పేరెంట్స్ 25%,
అనదర్ 25% వాళ్ళ స్నేహితులు, ఇంకా 25% కష్టపడి చదివేది. ఈ 4లో డివైడ్ అంతా ఒకే మాదిరి చేయకూడదు. సో పిల్లల్ని ఎప్పుడూ కొట్టకూడదు, పిల్లల్ని ఎప్పుడూ తిట్టకూడదు, కానీ నైస్గా వాళ్ళకంతాను వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలన్నా చేసి మంచి మార్గంలో వాళ్ళని తీసుకొని వెళ్ళి సినిమాలు తర్వాత ఇవి మొబైల్ ఫోన్లు అవన్నీ చేసి బర్త్డే గిఫ్ట్లు అంతా ఇచ్చేకపోవద్దండ. సో నేను ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ కూడా బెంగళూరుకి తీసుకొస్తున్నాం ఒసూరుకి. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అయిపోగానే ఇమీడియట్గా జాబ్ దొరికేస్తుందంట. దానికి బదులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక 500 మంది డాక్టర్స్ని కంట్రోల్ చేస్తారు, 500 ఇంజనీర్స్ని కంట్రోల్ చేస్తారు. సో మంచి పొజిషన్స్, టాప్ పొజిషన్స్ పోతే వాళ్ళ ఫ్యామిలీని అంతా త్రూఅవుట్ వాళ్ళ లైఫ్ సర్వీస్లు అంతా నువ్వు ఇచ్చేసుకొని పోవచ్చు. చెల్లండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఈ ఎక్సెస్ కావాలంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇది ఓపెన్ చేసినాము, ఇంకా 2 ఫ్లోర్లు ఇప్పుడు ఈరోజు వేయించాము. సో నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ 1000 స్టూడెంట్స్. మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలా, ఏమి సిబిఎస్ఈ ఇంకా ఫర్దర్ అఫిలియేషన్స్ ఇంకా ఫర్దర్ బ్రాండ్ ఇవి అవన్నీ తీసుకొస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. మీరు బెంగళూరులో చదివితే ఏమేమి కావాలన్న ఫెసిలిటీస్ అన్నీ మీకు ఇక్కడ ఇస్తున్నాం. సో మీరు ఎందుకు చదువుకోకూడదు? ఇది మాది కాదు స్కూలు, ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ది. అంటే ఎన్టీఆర్ చూశారు కదా, సో అందుకోసం మీ స్కూల్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఎందుకు పెట్టినామంటే ఆయన తపన పేద సాధులకంతా సహాయం చేయాలి అది ఇదని. సో మన రామచంద్ర కావచ్చు, మన విలేజ్లో కానీ మీరంతా మన ఓటర్స్, మన యంగెస్ట్ ఎమ్మెల్యే ఓటర్స్ అంతాను, వీళ్ళందరికీ మీకు ఏ సహాయం కావాలన్నా నా ఫోన్ నెంబర్లతో దొరుకుతాయి. మంచి కొత్తగా ఈ ఇయర్ తీసుకొచ్చినాము. మన డాక్టర్ రంగనాథ్ తెలుసు కదా మీకు, ఆ రంగనాథ్ పంపించారు ఆయన్ని, మంచి బెస్ట్ ఇది ప్రిన్సిపాల్. సో మీకు ఏం కావాలన్నా 6 months వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్ మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాము, లాస్ట్ 10 years నుంచి జరుగుతుంది. ఇంకా విలేజ్ వైజ్ అదే మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు డివైడ్ చేసి ఒక 10, 15, 20 మెడికల్ క్యాంప్స్ చెప్తే ఇప్పుడే అడ్వాన్స్గా ప్రిపేర్ చేసి మేము అన్నీ చేసిస్తాం మీకు. మేము ఊరికే పబ్లిసిటీ చేయలేదు, మేము ఎక్కడో మన బేరిక్ నుంచి ఎక్కడో రిమోటెస్ట్ విలేజ్ అంట, ఫస్ట్ టైము ఆ విలేజ్లో ఇప్పటి వరకు కొట్లాడలేదంట, ఎవరు కేసులు చేయలేదంట, ఎఫ్ఐఆర్ వేయలేదంట. కానీ ఆ విలేజ్కి కలెక్టర్ని, ఎస్పీని ఇద్దరిని పిలుచుకెళ్ళాను. అట్లా ఎవరు అంత అన్నదమ్ముల మాదిరి ఉండాలి, కొట్లాడలేదు, దీంట్లో పోయేది, కోర్టుకు పోయేది, పోలీస్ స్టేషన్ పోయేది, ఇవన్నీ చేయబోకండి. పెద్దోళ్ళు ఉంటారు, కూర్చొని సెటిల్ చేసుకోండి. ఎందుకంటే కోర్టులు పోతే తెలుసు కదా మీకు అంత ప్రాబ్లమ్స్. అది ఇప్పుడు మన ఒసూరు ఈ ఏరియా పేరెంట్స్ అంతాను బాగా మీడియంగా ఉన్నారు, మేము పూరేమీ లేదు. కానీ ఇప్పుడు వేరే స్కూల్స్లో ఇప్పుడు అశోక్ లైనట్ స్కూల్లో 1.5 lakh పే చేయాలి, నారాయణ చైతన్యలో ఆల్మోస్ట్ 2 lakhs పే చేయాలి. సేమ్ అదే ఇక్కడ మన దాంట్లో అందులో సగం కూడా 1/4 1/3 ఫీజు ఎక్స్ట్రా కోచింగ్ కానీ ఇది కానీ. ఇప్పుడు ఫ్యూచర్లో బాగా అయితే హాస్టల్స్ కూడా ఓపెన్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఇప్పుడు మన ఇది స్కూలు ఏరియా తక్కువ కాబట్టి మన సిప్కాట్ వాళ్ళని అప్రోచ్ చేసాము. 25 acres ల్యాండ్ మనకు గ్రాంట్ చేస్తున్నారు సిప్కాట్ 4లో. సిప్కాట్ 4 ఇక్కడ ఉంది కదా కామందొడ్డి పక్కన, 25 acres ల్యాండ్ దే అగ్రీ టు గ్రాంట్. 25 acres ల్యాండ్ గ్రాంట్ అంటే ఇంటర్నేషనల్ స్కూలే చేసేస్తాం. మీరు ఎవరు బెంగళూరు అటు ఇటు పోవాల్సిన పనే లేదు, అన్నీ ఇక్కడే ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అన్ని ఫార్మాలిటీస్ ముగించేస్తే స్టార్ట్ చేస్తాము. సో ఇది ఉంటుంది. ప్లస్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇంకా ఫ్యూచర్లో మేము చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాము. అందుకోసం మీరు మన డాక్టర్స్ అంతా వచ్చినారు అత్తిబెల్లి నుంచి, వాళ్ళు అందరూ మన వాళ్ళంతా చేసుకొని వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ హియర్. చాలా కష్టపడి వచ్చారు. మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు నెక్స్ట్ 2 floor ఇనాగ్రేషన్కి ఆయనే చీఫ్ గెస్టు, ప్రతి ఫంక్షన్కి ఆయన చీఫ్ గెస్ట్గా వస్తూనే ఉంటారు. గ్రోత్ చూసి వాళ్ళు ఎంతమంది ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మొత్తం స్టూడెంట్స్ అంతా ఇక్కడే పంపించేస్తే 100% బ్రాండ్ కదా మంది, బ్రాండ్ ఎన్టీఆర్ స్కూల్ బెస్ట్ స్కూల్ కావాలి మన ఏరియాలో, బెస్ట్ ఫెసిలిటీస్ కావాలి. మీకు ఏమి సార్ మాకు క్రికెట్ ప్లే గ్రౌండ్ కావాలా, ఉంది, చేస్తాం.
ఫుట్బాల్ మీకు ఏం కావాలా స్పోర్ట్స్ మీరు బ్యాంకులో మా డాక్టర్స్ అడగండి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ చేయిస్తాయి. ఓకే, నాకు ఇచ్చిన మన కృష్ణమూర్తి గారు మనకు రైట్ హ్యాండ్ పర్సన్ వెంకటస్వామి కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. ఎన్టీఆర్ అభిమాని, దానికి ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టి ఈ మన స్కూల్ పెట్టిన మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన తమ్ముడు పిఎస్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారికి, మరియు వారితోటి వచ్చినటువంటి అగరం కృష్ణమూర్తి, మన మహేష్, అందరూ వారికి మరియు మన ఒక్కసారి గ్రామస్తులకి, చుట్టుపక్కల గ్రామస్తులకి, మరియు ముఖ్యంగా పోనీ నడిపించాలంటే అన్నీ ఉంటేనే మన స్కూల్ నడిపించాలంటే ముఖ్యంగా మన స్టాఫ్ మేనేజర్ యశ్వంత్, మరియు మన రెడ్డి, మరియు డ్రైవర్లు, మరియు ఆయాలు, వాచ్మెన్లు అందరికి కూడాను, మరియు మన కొత్తగా వచ్చేసిన ప్రిన్సిపాల్ గారు, బాలలు, బాలికలు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా బుగ్గసాగరం పంచాయతీ తరఫున, చుట్టుపక్కల గ్రామం తరఫున, మరియు ముఖ్యంగా మన తల్లిదండ్రులు అనేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఒకే మాట చెప్పేది, పోయిన ఏడాది ప్రోగ్రాం పెడితే అదే మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని మేము పిలిచింది మేము సార్ అంతా. ఆయన రాలే, ఎవరో కేబీ మున్సమైన ఆయన మన ప్రోగ్రాంకి రాలేదు. ఆపదే చెప్పి చూడే దూరం వాళ్ళు పెట్టుకుంటే ఇట్లే దూరం కొండలు అప్పుడే చెప్పిన వాళ్ళు దూరం కొండలు ముందుగా ఉంటాయి మన ఎమ్మెల్యే చెప్తారు సార్. దానికి ఆయన రాలేదు. ప్రతి ఒక్క కార్యానికి ఈ జాగాకి మనం ఏం చెప్పినా మన ఎమ్మెల్యే గారు తెలుసుకుంటా ఉన్నారు. దాన్ని ఇంకా సారు మనకి సీట్ ఆపొద్దే చెప్పే గ్యారంటీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవుతారు. నిజంగా నాకు చెప్పినట్టుంది, శ్రీనివాస్ ఎమ్మెల్యే అవుతారండి. దాన్ని ఇంకా ఆయన అంటే చెప్పినట్ల మనం అందరూ పోయిండే కష్టానికి దా మనకి ఎమ్మెల్యే దేవుడు ఇచ్చిండే. నిజంగానే మనం పోయిండే కష్టానికి, లేకపోతే ఎమ్మెల్యే మనం లేదు, మన కష్టమే కదా మనకి ఎమ్మెల్యే అయితే. ఈరోజు మన మధ్యలో ఎక్కువగా ఉన్నారంటే మనం అందరూ కష్టపడినాము. ఆయన మనకి అన్నీ చేస్తాడనేది 100% మనకు నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు కూడా. ఎలాంటే మనం దీనికి ముందుగా చేసినాము. అందువలన ఈ యొక్క స్కూల్ పెట్టి ఎలాంటి తల్లిదండ్రులకు ఏం చెప్పేదంటే ఈ విద్యకు విలువ లేదు, ఏమైనా చేయొచ్చు విద్య. ఆ విద్యాభ్యాసానికి మనము మేస్టర్ల సపోర్ట్ కావాలా, తల్లిదండ్రుల సపోర్ట్ కావాలా, మన బిడ్డలు మనం కరెక్ట్గా చూసుకొని చదివించుకొని ముందుకు పోవాలనుకుంటూ కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఉంది. నమస్కారం. Inaugural ceremony of free medical camp. Respected chief guest Mr. P.S. Srinivasan MLA Vepanapalli Constitution sir, and honorable guest of honor Mr. M. Krishnan, Chairman NTR International School, and Mrs. Padmavati Krishnan, Director NTR International School, and doctors from the Oxford Medical College. Good morning to all. It is an immense pleasure to guide and welcome all the dignitaries to inaugural function of free medical camp for organizing, joined by NTR International School, the Oxford Medical College, Hospital Research Center, Bangalore. Health is the foundation of the education, and it is a better tomorrow with theme Good Health, Better Tomorrow, together the health community. We aim to serve our students, parents and people of Bukkasagaram nearby areas of free health camps, consultant and awareness. See, for this opportunity, Sir has given a great initiative to service the peoples. So what is the purpose of main theme means, here the general medicines, not only general, everything we are going to give medicines. Apart from the medicines, ECG, blood camp, everything we are doing here. So for that, our management has insisted to me. So when Sir is insisted, at the moment itself, I agreed it, because it's a service mentality. Without, no one will do such thing, because service is a major criteria in our world right now. So I need to great thanks to our chairman sir. So to do all these aspects initiated towards to NTR International School. So I need to thanks to our chairman sir, as well as Mrs. Padmavati ma'am, Director of International
NTR International School, and our chief guest, sir, without any hesitation when we called, sir has insisted to me, I'll come there, don't worry, 100% we'll come there. When I went to his house also, sir insisted, I'll come there. So what is the purpose of main team means? Everyone here to serve the peoples. See, not only the peoples, even sir has insisted to our students also, we need to take care of the health checkups. Thanks for our chairman, sir, to do this program in a great manner. Thank you, sir. Thank you, ma'am. And thank you for the chief guest for Evergreen in our school, NTR International School. Thank you to you, sir. Thank you, welcome. Sir, Venkataraju, sir, all they helped to me to do this event in a grand manner. Thank you, sir. Thank you for giving a great service to us. Welcome, sir.